టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ మన ఛానల్లోకి వెల్కమ్. మనం 2025లో జనవరిలో జరిగినటువంటి షిఫ్ట్ 2 పేపర్ సెకండ్ సెషన్లో ఉన్నాం. ఇంతకుముందు క్వశ్చన్ మనం ఈ యొక్క సాయిల్స్ గురించి నేర్చుకున్నాం. బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, లేట్ రెడ్ సాయిల్, అల్యూవియల్ సాయిల్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈజ్ అబౌట్ ద సెక్స్ రేషియో, లింగ నిష్పత్తిని ఉత్తమంగా వివరించేటటువంటి స్టేట్మెంట్ ఇది. అసలు లింగ నిష్పత్తి అంటే ఏంటి, సెక్స్ రేషియో అంటే ఏంటి? సెక్స్ రేషియో ఈజ్ నంబర్ ఆఫ్ ఫీమేల్స్, ఓకే, నంబర్ ఆఫ్ ఫీమేల్స్ అవుట్ ఆఫ్ 1000 మేల్స్. 1000 మంది మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు అనేది ఈ యొక్క సెక్స్ రేషియోని తెలుపుతుంది. సో ఒకసారి ఫ్యాక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇండియాలో 940 అవుట్ ఆఫ్ 1000. ఇండియా, ఇది భారతదేశంలో ఈ యొక్క లింగ నిష్పత్తి 940. తక్కువ లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి హర్యానా హ్యాస్ వెరీ లీస్ట్ సెక్స్ రేషియో. మరి హయ్యెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడుంది? హయ్యెస్ట్ సెక్స్ రేషియో ఇది కేరళలో ఉంది, 1040 అవుట్ ఆఫ్ 1000. అంటే అక్కడ యావరేజ్గా పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉన్నారు. ఇది ఎక్కడ? కేరళ దగ్గరనే పాజిటివ్ ఉంది. ఇది ఎక్కడ? హర్యానా. సో సెక్స్ రేషియో అనేటటువంటిది బయటికి కనిపించదు అంటిల్ మనం కౌంట్ చేసేంత వరకు కనబడదు. అంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే కనబడని డిస్క్రిమినేషన్. ఇట్ ఈస్ అ హిడెన్ డిస్క్రిమినేషన్ అనొచ్చు. హిడెన్ డిస్క్రిమినేషన్ అంటే ఇది బయటికి కనిపించదు, బట్ ఇది డిస్క్రిమినేషన్ దీన్ని డిస్క్రిమినేషన్ అని అనవచ్చు. ఓకే, సో చూద్దాం. వివిధ వయసుల సమూహాల్లో ఉన్న స్త్రీ పురుష నిష్పత్తి వివిధ వయసులు కాదు, నాట్ బిట్వీన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, ఓన్లీ మేల్ ఫీమేల్. ఇక్కడ ఇచ్చా చూడండి, ద నంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ ఇన్ ద పాపులేషన్. ఒక యూనిట్ ప్రాంతంలో కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. అండ్ ఫ్యాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ గివెన్ ఇన్ అవర్ 10th క్లాస్ సోషల్ స్టడీస్లో ఈ ఫ్యాక్ట్స్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఈ పంట సాగుకు ఏడాది పొడవునా వెచ్చని ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం ఉండాలి. ద కల్టివేషన్ ఆఫ్ దిస్ క్రాప్ రిక్వైర్ వార్మ్ మాయిస్ట్ ఫ్రీ క్లైమేట్ ఆల్ త్రూ ద ఇయర్. సో ఇక్కడ వీటి గురించి చూద్దాం. మనకి ఆన్సర్ వచ్చేసరికి మనకి త్రూ అవుట్ ద ఇయర్ ఇక్కడ వెచ్చని ఆర్ద్ర వార్మ్ అండ్ మాయిస్ట్ ఫ్రీ క్లైమేట్ ఉండాలి. అది తేయాకు, టీ బికాస్ చూడండి, టీ ప్లాంటేషన్స్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిష్. ఒకసారి మనం టీ ప్లాంటేషన్స్ యొక్క ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడదాం. టీ ప్లాంటేషన్ అనేటటువంటిది స్కిల్డ్ లేబర్ కావాలి. ఇందులో పనిచేయడానికి చాలా నేర్పరితనం కలిగినటువంటి స్కిల్డ్ లేబర్ కావాలి. అంతేకాకుండా ఇది ఇంటెన్సివ్ లేబర్, చాలా ఇంటెన్సివ్ లేబర్ కావాల్సినటువంటి ఇండస్ట్రీ. ఇంకా ఇంటెన్సివ్ లేబర్తో పాటు వార్మ్ మాయిస్ట్ ఫాస్ట్ ఫ్రీ క్లైమేట్ కావాలి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్. ఇది ట్రాపికల్లో పండుతుంది అండ్ సబ్ ట్రాపికల్లో పండుతుంది. ఐ రిపీట్, ఇట్ ఈస్ అ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్. అండ్ తియాకు అనేటటువంటిది ఇట్ ఈస్ అ ప్లాంటేషన్ టైప్ కల్టివేషన్. అంటే ఇది తోట పంటలకు ఉదాహరణ. టీ పండించడం అనేటటువంటిది తోట పంటలు, అంటే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లాంటేషన్ క్రాప్. ఇది ప్లాంటేషన్ క్రాప్. దీనికి స్కిల్డ్ లేబర్ కావాలి, ఇంటెన్సివ్ లేబర్ కూడా కావాలి. మరి ప్యాడీ చూద్దాం ఒకసారి. ప్యాడీ ఎక్కడ పండుతుంది? 25 degrees Celsius ఉష్ణోగ్రత, 25 degrees Celsius టెంపరేచర్ కావాలి, ప్లస్ 100 centimeters ఆఫ్ ద రెయిన్ఫాల్, కావాలి. మరి ప్యాడీలో ఫస్ట్ ప్రొడక్షన్ చైనా, ఫస్ట్ ర్యాంక్ చైనా, సెకండ్ ర్యాంక్ ఇండియా. ఓకే, ప్యాడీ చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఏది? వెస్ట్ బెంగాల్. ఇండియాలో ఫస్ట్ స్టేట్ వెస్ట్ బెంగాల్. ఆస్ అమన్ బోరో అని కూడా అంటారు. ప్యాడీ ప్రొడక్షన్ ఈ యొక్క అస్సాంలో ఆస్ అమన్ బోరో అని కూడా అంటారు. జూట్ చూద్దాం. ఈ జూట్ని దీన్ని గోల్డెన్ ఫైబర్ అని కూడా అంటారు. జనపనార గోల్డెన్ ఫైబర్ అని కూడా అంటారు. మరి దీనికి హై టెంపరేచర్ కావాలి. అంతేకాకుండా వరద మైదానాలు, ఫ్లడ్ ప్లెయిన్లో పెరుగుతుంది. ఇది ఫ్లడ్ ప్లెయిన్స్లో పెరుగుతుంది. గవర్నమెంట్ దీన్ని సపోర్ట్ చేయడానికి నేషనల్ జూట్ పాలసీ NJP 2005ని తీసుకురావడం జరిగింది. మరి ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ జూట్లో
ఇండియా ఫస్ట్ ర్యాంక్. మరి సెకండ్ ర్యాంక్ ఏంటి? సెకండ్ ర్యాంక్ బంగ్లాదేశ్. సెకండ్ ర్యాంక్ బంగ్లాదేశ్. మరి ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ ఏంటి? వెస్ట్ బెంగాల్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ జూట్. నెక్స్ట్ షుగర్ కేన్. షుగర్ కేన్ ఆల్సో ట్రాపికల్ సబ్ ట్రాపికల్ క్రాప్. ఇక్కడ రెండు చెప్పాను, షుగర్ కేన్ అండ్ ద సేమ్ టైమ్ టీ, ఇవి రెండు కూడా ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్స్. అంటే ఇవి ట్రాపికల్లో పండుతాయి, సబ్ ట్రాపికల్లో పండుతాయి. ఇట్ ఈస్ ఎ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్. అంటే ఇవి భూమధ్య రేఖ ప్రాంతంతో పాటు ఇది కర్కట రేఖ మకర రేఖ ప్రాంతంలో కూడా పండుతాయి. ఓకే, షుగర్ కేన్ సబ్ ట్రాపికల్ క్రాప్, ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్. మరి దీనికి ఎంత? 21 డిగ్రీ సెల్సియస్ టు 27 డిగ్రీ సెల్సియస్, 21 నుంచి 27 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కావాలి. అంతేకాకుండా 75 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ కావాలి. మరి షుగర్ కేన్లో టాప్ కంట్రీ ఏంటంటే బ్రెజిల్. బ్రెజిల్ ర్యాంక్స్ ఫస్ట్, దెన్ సెకండ్ ఈస్ ఇండియా. బ్రెజిల్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది, ఇండియా సెకండ్ ర్యాంక్లో ఉంది. మరి ఇండియాలో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఉత్తరప్రదేశ్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో ఇది దీని యొక్క కంప్లీట్ 360 డిగ్రీస్ అని చేసుకున్నాం మనం. క్యోటో ప్రోటోకాల్. క్యోటో ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఆప్షన్ మనకి ఇంతకుముందు సెషన్ 1లో కూడా వచ్చింది, January 2 జరిగినటువంటి షిఫ్ట్ 1లో కూడా వచ్చింది క్యోటో ప్రోటోకాల్. దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. క్యోటో ప్రోటోకాల్ అనేటటువంటి దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ అబౌట్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించింది. ఆర్ దీన్ని మనం ఏమని చెప్పాలంటే గ్లోబల్ వార్మింగ్కు సంబంధించింది. గ్లోబల్ వార్మింగ్కి సంబంధించింది. అయితే మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ COP15 సమ్మిట్ గురించి రావచ్చు. COP15 ఎక్కడ జరిగింది? ప్యారిస్లో జరిగింది. మరి దీంట్లో ఏమనుకున్నారు? 2 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ని తగ్గించాలనుకున్నారు. 2 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ని తగ్గించాలని అనుకున్నారు. అంటే ప్రపంచ వాతావరణంలో 2 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తగ్గించాలి అని అనుకున్నారు. ఈ యొక్క కాప్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? ఇది 2015లో జరిగింది. 2015లో జరిగింది. ఆ తర్వాత ఎర్త్ సమ్మిట్ ఒకటి ఉంటుంది, 1992 ఎర్త్ సమ్మిట్. 1992 ఎర్త్ సమ్మిట్ జరిగింది. గురుకుల ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఎర్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో జరిగింది. దీన్నే రియో సదస్సు అంటారు. దీన్నే రియో సమ్మిట్ అంటారు, లేదా రియో సదస్సు, రియో సమ్మిట్ ఆర్ రియో సదస్సు అంటారు. దీంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో దీంట్లో ఈ యొక్క ఎర్త్ సమ్మిట్లో వీళ్ళు ఏం డిసైడ్ చేశారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఐడియా. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి అనేటటువంటి దాన్ని ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఈ ఎజెండానే ఎజెండా 21 అంటారు. ఎజెండా 21 అని పిలుస్తారు. ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది గురుకులలో, మాంట్రియల్ ప్రోటోకాల్ అంటారు. మాంట్రియల్ ప్రోటోకాల్. సో మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు జరిగింది? 1987లో జరిగింది. 1987లో జరిగింది. గురుకుల జేఎల్ ఎగ్జామినేషన్లో వచ్చింది మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ దేని గురించి అంటే ఓజోన్ లేయర్ గురించి ఎవరైనా పట్టించుకోండిరా అనే దాని మీద ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ జరిగింది. సో ఈ క్యోటో ప్రోటోకాల్, క్యోటోను రివర్స్ చేస్తే టోక్యో అవుతుందండి. టోక్యో కొంచెం రివర్స్ అడిటిగా చేస్తే టోక్యో అవుతుంది. ఇట్ ఈస్ జపాన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూగోళం వేడెక్కడం, భూమిని రక్షించడం. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఎమిషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవన్నీ ఏవి కావు. నెక్స్ట్, సో World War I జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1919లో జరిగినటువంటి వర్సైల్స్ శాంతి సమావేశంలో పాల్గొనడానికి మొదటి ప్రపంచ యుద్ధంలో గెలిచిన దేశాలు ఈ దేశాలను ఆహ్వానించలేదు. సో ఆఫ్టర్ ద World War I పీరియడ్ ఎప్పుడు? 1914 నుంచి 1918. సో గెలిచిన దేశాలు ఓడిన దేశాలని పనిష్మెంట్ చేద్దాం అనుకున్నాయి. సో అందుకు వీళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్నే ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అంటారు. ఈ ట్రీటీనే ట్రీటీ ఆఫ్ వర్సైలిస్ అంటారు. ఇది ఫ్రాన్స్లోని అద్దాల భవనంలో జరిగింది. అద్దాల మేడ, ఒక అద్దాల భవనంలో జరిగింది ఈ మీటింగ్. మరి ఈ మీటింగ్లో ఓడిపోయినటువంటి దేశాలను పనిష్మెంట్ ఇద్దామని చెప్పి ఈ మీటింగ్ పెట్టుకున్నాయి. సో మీటింగ్లో ఏం జరిగింది? ఎవరెవరు ఈ మీటింగ్లో ఇన్వైట్ అయ్యారు అంటే 32 దేశాల ప్రతినిధులు. సో 32 నేషన్స్ రిప్రజెంటేటివ్స్, 32 దేశాల యొక్క ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. మరి దీనిలో హాజరైన పెద్ద దేశాలు ఏంటంటే యుఎస్ఏ, బ్రిటన్, ఫ్రాన్స్,
ఇటలీ అండ్ జపాన్. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ వీళ్ళ నుంచి రావచ్చు, ఏ కంట్రీ అటెండ్ అవ్వలేదు అని రావచ్చు. సో దీంట్లో జర్మనీ, ఆస్ట్రియా, టర్కీతో పాటు అండ్ రష్యాను కూడా ఇన్వైట్ చేయలేదు. రష్యా ఆల్సో నాట్ ఇన్వైటెడ్. ఎందుకంటే రష్యా వరల్డ్ వార్ 1 మధ్యలోనే డ్రాప్ అవుట్ అయింది. రష్యా వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు మధ్యలోనే రష్యా డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే రష్యాలో రెవల్యూషన్ జరిగింది. సో దాని ద్వారా రష్యా విత్డ్రా అయిపోయింది దీని నుంచి. నెక్స్ట్, ఈ కారణంగా ఫిబ్రవరి 1970లో రష్యాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. చెప్పాను నేను మీకు ఇంతకుముందే ప్రీవియస్ క్వశ్చన్లో, రష్యాలో 1917లో విప్లవం వచ్చింది. సో ఈ విప్లవం దేనికోసం జరిగిందంటే వరల్డ్ వార్ 1లో జరుగుతున్నప్పుడు రష్యా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ అంతా సోల్జర్స్కే పంపించేసింది. సో రష్యా ఫుడ్ మెటీరియల్స్ అంతా సోల్జర్స్కే పంపించేసరికి సో రష్యాలో ఫుడ్ సరిగా లేదు. సో కాబట్టి అక్కడున్న ప్రజలు, మాకు రొట్టె మరియు శాంతి కావాలి, యుద్ధం వద్దు, పీస్ అండ్ బ్రెడ్ ఆర్ శాంతి మరియు రొట్టె కావాలి, మాకు పీస్ అండ్ బ్రెడ్ కావాలి, మాకు యుద్ధం వద్దు అని వాళ్ళు ఇంకా మూమెంట్ చేశారు. సో అప్పుడున్నటువంటి జార్ నికోలస్ II దీన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఈ యొక్క విప్లవం పెద్దగా అయ్యేసరికి ఆయన పారిపోవడం జరిగింది. ఈ విప్లవాన్ని మనం ఏమంటామంటే, ఈ విప్లవాన్ని మనం ఫిబ్రవరి విప్లవం అంటాం. ఫిబ్రవరి విప్లవం లేదా మార్చ్ రెవల్యూషన్, ఫిబ్రవరి రెవల్యూషన్ ఆర్ మార్చ్ రెవల్యూషన్ అని పిలుస్తూ ఉంటాం. అయితే ఈ విప్లవం ఎక్కడ జరిగిందంటే రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగింది. సెయింట్ పీటర్స్బర్గ్లో ఈ విప్లవం జరిగింది. ఈ విప్లవాన్ని ముందుండి నడిపించినటువంటి మహిళ ఎవరంటే మార్ఫా వాసిలేవా అనేటటువంటి ఆమె లోరెంజ్ టెలిఫోన్ కర్మాగారంలో పనిచేస్తూ ఉంటే ఆమె, మాకు యుద్ధం వద్దు, నేను ఆహారం తీసుకోను అని చెప్పడం జరిగింది. ఆ విప్లవం కాస్త చాలా పెద్దగా అయింది. అయితే ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది కదా, అంటే ఈ యొక్క రాజు పారిపోయిన తర్వాత ఇక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే కెరెన్స్కీ. దీనికి ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించింది ఎవరంటే కెరెన్స్కీ. రాజు ఈ విప్లవం తర్వాత పారిపోయిన తర్వాత కెరెన్స్కీ అనే ఈయన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది తాత్కాలిక ప్రభుత్వం మాత్రమే. నైజీరియా యొక్క నైరుతి భాగంలో ఈ తెగ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. నైజీరియా 10th క్లాస్ క్వశ్చన్. ఒకసారి నైజీరియా యొక్క మ్యాప్ కనుక చూసుకున్నట్టయితే మనకు కొంచెం అవగాహన వస్తుంది. ఇది నైజీరియా. సో నైజీరియాలో ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి పీపుల్ని హౌస్ ఆఫ్ ఫులానీ పీపుల్ అంటారు. హౌస్ ఆఫ్ ఫులానీ పీపుల్, వీళ్ళు ముస్లింలు. సో ఇదే విధంగా ఇది రివర్, మీరు ఏదైతే చూస్తున్నారో ఇది రివర్ అంతా. సో దీనికి నైజీరియాలో ఇటు భాగంలో ఉన్నటువంటి ప్రజలు యోరుబా తెగలు. తర్వాత ఇటు పక్కన ఉన్నటువంటి తెగలు ఎవరంటే ఈగ్బో తెగలు లేదా ఈబో తెగలు అంటారు. సో క్వశ్చన్ ఏమన్నారు, నైరుతి. ఓకే, నైరుతి. సో నైరుతులు ఎవరు, యోరుబా. ఇదే కదా నైరుతి అంటే. సో దిస్ నైరుతి, యోరుబా. ఓకే, ఇక్కడ ఇచ్చా సౌత్ వెస్ట్ అంటే ఇదే కదా. సో యోరుబా, ఆన్సర్ ఈస్ యోరుబా. చూద్దాం ఒకసారి. సో మనకి యోరుబా తెగలు. ఈ మస్సై ట్రైబ్స్ ఎవరు? మస్సై ట్రైబ్స్ ఆర్ ద ట్రైబ్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి తెగలు మస్సాయి, బంటు అనేటటువంటి తెగలు ఉంటారు. మసాయి మరియు బంటు ఎక్కడ? సౌత్ ఆఫ్రికాలో. నెక్స్ట్, ఖండాంతర్గత ఆఫ్రికావాదం, దీన్ని పాన్ ఆఫ్రికనిజం అంటారు. సో పాన్ ఆఫ్రికనిజం దీన్ని మనం ఇది చాలా దేశాల్లో ఉంది. పాన్ ఇండియనిజం, పాన్ అమెరికనిజం, పాన్ ఆఫ్రికనిజం అనే ఇదొక ఐడియాలజీ. ఇదొక భావజాలం. మరి ఈ భావజాలం అంటే ఏంటంటే ఆఫ్రికాని చాలా కంట్రీస్ రూల్ చేస్తున్నాయి. ఆఫ్రికాలో నార్త్ ఆఫ్రికా నుంచి తీసుకుంటే సౌత్ ఆఫ్రికా వరకు చాలా ఆఫ్రికా దేశాలు వేరే కంట్రీస్ యొక్క కంట్రోల్లో ఉన్నాయి, ఆధీనంలో ఉన్నాయి. సో మా ఆఫ్రికా వాళ్ళందరం కూడా మనం కలిసికట్టుగా ఉండాలి, మన యొక్క దేశం కోసం పోరాడాలి, మనలో ఐక్యమత్యం ఉండాలి. ఎందుకంటే మనని పరిపాలిస్తున్న వారు మనల్ని విభజించి పాలిస్తున్నారు, డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారు, విభజించి పాలిస్తున్నారు. బ్రిటిషర్స్ ఆర్ అదర్ యూరోపియన్ కంట్రీస్ దే ఆర్ డివైడింగ్ అండ్ రూలింగ్ అస్. సో మనం అట్లా డివైడ్ అవ్వకూడదు అనే ఒక భావం తీసుకొచ్చిండ్రు. దీన్ని తీసుకొచ్చింది ఎవరంటే క్వామే ఎన్క్రుమా. ఈయన
ఈయన ఘనా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఘనా ఫ్రీడమ్ ఫైటర్. ఘనా ఫ్రీడమ్. క్వామే నక్రూమా ఇనిషియేటెడ్ డెవలప్డ్ దిస్ పాన్ ఆఫ్రికనిజం. అంటే ఇది దేశం లేదా తెగతో సంబంధం లేకుండా ఆఫ్రికన్ ప్రజలందరి ఐక్యత, ఆల్ మీ మెంబర్ నీ టు బి యునైటెడ్ ఫర్ ఏ కామన్ కాజ్ అని ఆయన చెప్పడం జరిగింది. క్వామే నక్రూమా ఘనా దేశానికి ఆయన ఫ్రీడమ్ ఫైటర్. నెక్స్ట్ కొమ్రం భీం ఈ ప్రదేశాన్ని కేంద్రంగా తీసుకొని పరిపాలించాడు. జోడేఘాట్. ఆయన నినాదం జల్ జంగల్ జమీన్. జల్ జంగల్ జమీన్ అనేటటువంటిది ఆయన నినాదం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జోడేఘాట్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. దీన్ని ఇక్కడ మ్యూజియం కూడా చేశారు. ఓకే. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్య కాలంలో భారతీయ సమాజం మరియు సంస్కృతికి సంబంధించిన వివరణాత్మక ఖాతాలో ప్రసిద్ధి చెందిన గ్రీకు రాయబారి. సో ద గ్రీక్ అంబాసిడర్ హూ విజిటెడ్ who was known for his detailed account of Indian society and culture, he was Mr. మెగస్తనీస్. ఈయన రాసినటువంటి బుక్ ఏంటంటే ఇండికా. మెగస్తనీస్ రాసినటువంటి బుక్ ఏంటి? ఇండికా. హీ వాజ్ ద ఎన్వాయ్ ఆఫ్ సెల్యూకస్ నికేటర్. సో సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారి సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారి మెగస్తనీస్. ఈయన ఇండియాకి వచ్చారు. ఎవరి టైంలో వచ్చారు? హీ వాజ్ కేమ్ అండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఎవరి పీరియడ్లో వచ్చారు? చంద్రగుప్త మౌర్య టైంలో ఈయన రావడం జరిగింది. దెన్ వాట్ అబౌట్ ద హెరిడోటస్ వాజ్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ. ఈయనను ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటారు హెరిడోటస్. మరి టాలమీ ఎవరు? హీ వాజ్ అ కార్టోగ్రాఫర్. ఈయన మ్యాపులు తయారు చేసింది కదా, 8th క్లాస్లో ఉంది. హీ వాజ్ అ కార్టోగ్రాఫర్. నాట్ ఓన్లీ కార్టోగ్రాఫర్, హీ వాజ్ అ జాగ్రఫర్. ఈయన జాగ్రఫర్, రోమన్ మ్యాథమెటిషియన్ కూడా. ఆయన రోమ్ దేశానికి చెందినటువంటి మ్యాథమెటిషియన్. ఈయన ప్రపోజ్ చేసిన థియరీ ఏంటిది? జియోసెంట్రిక్ థియరీ. అంటే ఏంటి జియోసెంట్రిక్ థియరీ? అంటే భూమి చుట్టే అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. ఆల్ ద ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్ అని చెప్పారు. ఆల్ ద ప్లానెట్స్ ఇంక్లూడింగ్ సన్ దే ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్ అని చెప్పాడు ఆయన. భూమి చుట్టే అన్ని గ్రహాలు తిరుగుతున్నాయని చెప్పాడు టాలమీ. ఓకే. స్ట్రాబో ఎవరు? స్ట్రాబో వాజ్ బిలాంగ్స్ టు గ్రీక్ జాగ్రఫర్. ఈయన గ్రీకు దేశానికి చెందినటువంటి వ్యక్తి. టాలమీ రోమన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. మెగస్తనీస్ గ్రీక్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. హెరిడోటస్ కూడా గ్రీక్. మరి ఈయన ఒక బుక్ రాశాడు స్ట్రాబో, దట్ వాజ్ జాగ్రఫియా అనేటటువంటి పుస్తకం రాశాడు. మిత్రులారా, మనం టెట్తో పాటు డిఎస్సి, టీజీటీ, పీజీటీ, జేఎల్కి సంబంధించిన ప్రిపరేషన్ కూడా కొనసాగిస్తున్నాం సైమల్టేనియస్లీ. సో ఓపికతో వినగలరు. నాసిక్ శాసనాలు ప్రధానంగా ఈ చారిత్రక వ్యక్తికి సంబంధించినటువంటివి. సో మనకి అశోకుని యొక్క శాసనం ఓన్లీ ఎర్రగుడిపాడు వద్ద ఉంది. ఎర్రగుడిపాడు కర్నూలు జిల్లా. ఓకే. గౌతమ్ బుద్ధుని యొక్క శాసనాలు మన దగ్గర ఏం లేవు. సో ఉన్నాయి, బట్ ఏంటి మనకి స్తూపాల దగ్గర ఉన్నాయి, స్తూపాలే ఉన్నాయి కానీ శాసనాలు లేవు. సో నాసిక్ శాసనం అనేటటువంటిది గౌతమి బాలాశ్రీ. వీళ్ళెవరు? శాతవాహనుల యొక్క నాణాలు ఇక్కడ నాసిక్లో ఉన్నాయి. శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. ఓకే. శ్రీముఖ, ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ శ్రీముఖ. అండ్ గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? గ్రేటెస్ట్ రూలర్ అంటే మన బాలకృష్ణ మూవీ తీశారు కదా, గౌతమి పుత్ర శాతకర్ణి. 23. ఓకే. గౌతమి పుత్ర శాతకర్ణి చాలా ఫేమస్. నెక్స్ట్ మ్యానుస్క్రిప్ట్స్. వాట్ ఈస్ మీన్ బై మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఇది ఒక హ్యాండ్తో రాసినటువంటి పత్రం. ఓకే. అండ్ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ అంటారు మ్యానుస్క్రిప్ట్స్ అంటే. నెక్స్ట్ చారిత్రక అధ్యయనాల సందర్భంలో శాసనం అంటే వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ శాసనం అంటే ఇన్స్క్రిప్షన్. అసలు ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటిది అంటే ఇన్స్క్రిప్షన్ మే బీ రిటన్ ఆన్ ద స్టోన్ ఆర్ ఆన్ ద మెటల్. ఇట్ ఈస్ ఆన్ ద మెటల్ ఆర్ ఆన్ ద స్టోన్ అని చెప్పవచ్చు. మెటల్ మీద కానీ అప్పట్లో కాపర్ ప్లేట్ మీద కూడా రాసేవారు. కాపర్ ప్లేట్స్. సో కాపర్ ప్లేట్ మీద రాసింది కూడా మనం దీన్ని ఇన్స్క్రిప్షన్ అనొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో మనకి గణపతి దేవ
గణపతి దేవ అభయ శాసన. మరి గణపతి దేవ అభయ శాసన ఎక్కడుంది? గణపతి దేవ అభయ శాసన ఇట్ ఈస్ మోటుపల్లి. ఎక్కడుంది ఇది? మోటుపల్లి దగ్గర ఉంది. మోటుపల్లి గణపతి దేవ, ఇది వాళ్ళ యొక్క పోర్ట్. కాకతీయ పోర్ట్ వాజ్ మోటుపల్లి. ఈ మోటుపల్లినే ఇంతకుముందు పీజీటీ 2018లో వచ్చినటువంటి పీజీటీలో క్వశ్చన్, ఈ మోటుపల్లినే దేశీయ కొండ పట్టణ అన్నారు. దేశీయ కొండ పట్టణ, దేశీయ కొండ పట్టణ. ఇది 2018లో జరిగినటువంటి పీజీటీ ఎగ్జామ్లో వచ్చింది. మోటుపల్లి ఆల్సో నోన్ యాజ్ దేశీయ కొండ పట్టణ. గణపతి దేవుడు వేసిన శాసనం అభయ శాసనం మోటుపల్లి. నెక్స్ట్, బెంగాల్లో జ్యోతిదారుల పెరుగుదలకు ఈ వ్యవస్థ దోహదపడింది. సో జ్యోతిదారులు ఏం చేసేవారంటే దే కలెక్ట్ ద ట్యాక్స్ ఫ్రమ్ ద పీపుల్. వీరు ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసేవారు. మరి ఇది ఈ వ్యవస్థకు ఎందుకంటే ఇది కాస్త జమీందారీ సిస్టానికి దారి తీసింది. అంటే జమీందారులు ట్యాక్స్ వసూలు చేసి బ్రిటిష్ వారికి ఇవ్వాలి. సో జమీందారీ సిస్టమ్ ఆల్సో కాల్డ్ యాజ్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. దీన్ని మనం శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అంటాం. పర్మనెంట్ ట్యాక్స్ సిస్టమ్, దీన్నే పర్మనెంట్ ట్యాక్స్ సిస్టమ్ అంటారు, లేదా దీన్నే ఆక్షనింగ్ సిస్టమ్ అని కూడా అంటారు. వేలం వేయు పద్ధతి, ఆక్షనింగ్ సిస్టమ్, వేలం వేయు పద్ధతి అంటారు. మరి దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది 1793లో లార్డ్ కార్న్వాలిస్. సో వాలీస్, పోలీస్, ఈయన పోలీస్ని కూడా, పోలీస్ వ్యవస్థను ప్రవేశపెట్టింది కూడా కార్న్వాలిసే. కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్డ్ పోలీస్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో అకార్డింగ్ టు దిస్, ఈ జమీందారీ ఒక 100 రూపీస్ కనుక తను వసూలు చేస్తే 90 రూపీస్ హీ హ్యాస్ టు పే టు ద గవర్నమెంట్ అండ్ 10 రూపీస్ హీ హ్యాస్ టు బి టేక్. సో 1000 రూపాయలు వసూలు వస్తే దాంట్లో 900 రూపాయలు గవర్నమెంట్కి ఇవ్వాలి, 100 రూపాయలు ఆయనే తీసుకోవాలి. దీన్ని జమీందారీ సిస్టమ్ అంటారు. 1793 ఇది బీహార్, బెంగాల్, ఒరిస్సాలో ఉండేది అప్పట్లో. బీహార్, బెంగాల్, ఒరిస్సా, బీహార్, బెంగాల్, ఒరిస్సాలో ఈ సిస్టమ్ ఉండేది. దెన్ వాట్ ఈస్ అవర్ రైతువారీ సిస్టమ్? రైతువారీ సిస్టమ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై థామస్ మన్రో, వెరీ వెరీ ఇంపార్టెంట్. థామస్ మన్రో. ఇది ఎక్కడ? మద్రాస్. సో ఇది మద్రాస్లో ఇంట్రడ్యూస్ చేశారు రైతువారీ సిస్టమ్. సో రైత్ అంటే రైతు, ఫార్మర్. సో రైత్ డైరెక్ట్లీ పే ట్యాక్స్ టు ద బ్రిటిష్. రైత్ హీ కెన్ పే డైరెక్ట్లీ ట్యాక్స్ టు ద బ్రిటిష్. బట్ ఇక్కడ ఏంటి? జమీందార్స్ ఆర్ ఇంటర్మీడియరీస్. జమీందార్స్ మధ్యవర్తులు, ఇక్కడ ఇంటర్మీడియరీస్. ఓకే. నెక్స్ట్, బాక్సార్ యుద్ధంలో పాల్గొన్న 3 శక్తులు. బాక్సార్ యుద్ధం గురించి తెలుసుకోవాలంటే మనం ఇంతకంటే ముందు యుద్ధం కూడా తెలుసుకోవాలి. ఏంటి ఆ యుద్ధం అంటే 1757, మొన్న జేఎల్ ఎగ్జామ్లో వచ్చింది. 1757 ప్లాసీ యుద్ధం. 1757 ప్లాసీ వార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వార్. దిస్ వార్ వాజ్ లెడ్ ఫౌండేషన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. ఫౌండేషన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. అసలు బ్రిటిష్ ఎంపైర్ మన ఇండియాలో ఎస్టాబ్లిష్ కావడానికి దోహదం చేసినటువంటి యుద్ధం ఏదంటే ఉంటే ప్లాసీ యుద్ధం. మరి ప్లాసీ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? ప్లాసీ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగిందంటే అప్పటి బ్రిటిష్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వర్సెస్ బెంగాల్ పరిపాలకుడు మిస్టర్ సిరాజ్ ఉద్దౌలా జరిగింది. సిరాజ్ ఉద్దౌలా ఓడిపోతాడు. సిరాజ్ ఉద్దౌలా ఓడిపోయిన తర్వాత ఇక్కడ మీర్ జాఫర్ని పెడతాడు. మీర్ జాఫర్ తర్వాత మీర్ ఖాసిమ్ని వారు పెడతారు. అయితే మీర్ ఖాసిం బ్రిటిష్ వారికి ఎదురు తిరుగుతాడు. మీర్ ఖాసిం బ్రిటిష్ వారికి ఎదురు తిరగడం వల్ల ఇక్కడ ఈయనని తీసేసి మళ్ళీ మీర్ జాఫర్ని పెడతారు. ఆహా, నన్ను మీరు తీసేస్తారా, సో మీ సంగతి చూస్తారని చెప్పి మీర్ ఖాసిం ఇంకా 2 వ్యక్తులతో కలిసి బ్రిటిష్ వారిని ఎదిరిస్తాడు. సో ఎవరెవరికి? మీర్ ఖాసిం ప్లస్ మొఘల్ ప్లస్ సుజావుద్దౌలా, ఇంకొక పర్సన్ మిస్టర్ సుజావుద్దౌలా. సో 3 ట్రై ఫోర్సెస్ 1, 2, 3. ఈ మొఘల్ రూలర్ ఎవరంటే షా ఆలం. చాలా చాలా ఇంపార్టెంట్. మొఘల్ రూలర్ షా ఆలం. అండ్ ఈ సుజావుద్దౌలా ఉన్నాడు కదా, సుజావుద్దౌలా, హీ వాస్ నవాబ్ ఆఫ్ అవధ్. ఈయన అవాద్కు నవాబు. ఈయన షాలం మొఘల్ రాజు, మీర్ ఖాసిం తీసివేయబడ్డ రాజు. ఈ ముగ్గురిని 1764లో బ్రిటిష్ వాళ్ళు ఓడిస్తారు. సో చూద్దాం. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బెంగాల్ నవాబ్,
మొఘల్ చక్రవర్తి. బెంగాల్ నవాబ్ అంటే ఎవరు ఇక్కడ? కాసిం, తీసివేయబడ్డటువంటి నవాబ్ అసలైతే వాడు కాసిం, మీర్ కాసిం మొఘల్ చక్రవర్తి. ఇంకొక వారు ఎవరు? అవధ్ నవాబ్ కూడా ఉన్నాడు. అవధ్ నవాబ్ ఆయన పేరేమని చెప్పాను? సుజా ఉద్దౌలా. సుజా ఉద్దౌలా. నెక్స్ట్ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ప్రధాన రాజ్యాంగ సలహాదారు బెనగల్ నరసింహరావు. బిఎన్ రావు ఈయన చాలా న్యాయ కోవిదుడు, వన్ ఆఫ్ ద లుమినరీస్ ఆఫ్ లీగల్ థింగ్స్. సో బిఎన్ రావు లేదా బెనగల్ నరసింహారావు, హీ వాజ్ ద అడ్వైజర్ చీఫ్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద డ్రాఫ్టింగ్ కమిటీ. నెక్స్ట్ భారత రాష్ట్రపతి ఈ రంగాలలో ఆచరణాత్మక అనుభవం ఉన్న ప్రముఖులైన 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తారు. మనకు తెలుసు ప్రెసిడెంట్ 12 మందిని రాజ్యసభకి నామినేట్ చేస్తారు. సో వాళ్ళు లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్ అండ్ కొత్తగా కూడా వచ్చింది స్పోర్ట్స్. ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ కూడా స్పోర్ట్స్ వాళ్ళని కూడా తీసుకోవచ్చు. అదే ఎలా అంటే సచిన్ టెండూల్కర్ భారతరత్న కూడా స్పోర్ట్స్లోనే వచ్చింది. స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇక్కడ 12 మందిని ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చు. సో ప్రెసిడెంట్ నామినేట్ టు ద లోక్సభ, ప్రెసిడెంట్ ఎంతమందిని లోక్సభకి నామినేట్ చేయొచ్చు? 2 ఆంగ్లో ఇండియన్స్, ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని లోక్సభకి ప్రెసిడెంట్ నామినేట్ చేయవచ్చు. ఓకే, లిటరేచర్, సైన్స్, ఆర్ట్ అండ్ సోషల్ సర్వీస్. నెక్స్ట్ ఇచ్చిన స్టేట్మెంట్లను అధ్యయనం చేసి సరైనటువంటి సమాధానం ఎంచుకోండి. సో చూద్దాం. So president's prior permission is required to present money bill in the parliament. Yes, whenever we are introducing money bill, so president prior permission, munde president yokka permission తీసుకోవాలి. So correct statement. If there is a no unanimity between 2 houses in the passing the money bill, the joint sitting of both houses of the parliament will be summoned by the president of India. ద్రవ్య బిల్లు ఆమోదించిన 2 సభలు లేకపోతే ఏర్పాటు చేశారు. సో ఇది కాదండి. ద్రవ్య బిల్లులో ఆమోదించిన 2 సభల కాదు. బికాస్ మనీ బిల్కి నో జాయింట్ సెట్టింగ్. ఆర్డినరీ బిల్స్ ఉంటాయి, మనీ బిల్ కాకుండా ఆర్డినరీ బిల్స్. ఇవి ఆర్డినరీ బిల్ లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభ పాస్ చేయలేదు. సో అప్పుడు ఏం జరుగుతుంది? జాయింట్ సిట్టింగ్ ఉంటుంది. అంటే లోక్సభ రాజ్యసభ మెంబర్స్ ఇద్దరు కలిసి కూర్చుంటారు. సో జాయింట్ సిట్టింగ్ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ నెంబర్ 108. సో ఇక్కడ మనీ బిల్ అన్నారు కాబట్టి మనీ బిల్ చూద్దాం. మనీ బిల్ లోక్సభ ఎస్ అని చెప్పింది, రాజ్యసభ నో అని చెప్పినా కూడా మనీ బిల్ ఇబ్బంది లేదు. సో ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ నాట్ కరెక్ట్. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 2 బిల్స్ ఉన్నాయి, ఒకటి మనీ బిల్, ఇంకోటి ఆర్డినరీ బిల్. లోక్సభలో మాత్రమే ఫస్ట్ ప్రవేశపెట్టాలి. ఆర్డినరీ బిల్ లోక్సభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, మనీ బిల్ లోక్సభ ఓకే అంటే సరిపోతుంది. రాజ్యసభ నో అన్నా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ప్రయర్ పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి. బట్ ఆర్డినరీ బిల్ మాత్రం 2 ఓకే అనాలి. ఆర్డినరీ బిల్ లోక్సభ ఎస్ అని చెప్పింది, రాజ్యసభ నో అని చెప్పింది. అప్పుడు ఏం జరుగుతుంది? జాయింట్ సిట్టింగ్ జరుగుతుంది. సో జాయింట్ సిట్టింగ్ ఏ ఆర్టికల్ 108. మరి జాయింట్ సిట్టింగ్లో కూర్చునేటువంటి వ్యక్తి ఎవరు? స్పీకర్. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు జాయింట్ సెషన్? స్పీకర్ విల్ ఆర్గనైజ్. లోక్సభ స్పీకర్ విల్ ఆర్గనైజ్. సో ఇటువంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా చూడాలి. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.